అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే విదేశీయులకు, ముఖ్యంగా మన ఐటీ ఉద్యోగులకు, వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకునే అమెరికన్ కంపెనీలకు మళ్లీ పెద్ద టెన్షన్ వచ్చి పడింది. నిన్న మొన్నటిదాకా అమ్మయ్య $1,00,000 H-1B వీసా ఫీజు రద్దయిందని ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా వాళ్ళందరికీ కోర్టు ఇచ్చిన తాజా స్టే ఆర్డర్ పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో సదరు ఫీజులను మళ్లీ వసూలు చేసుకోవడానికి USCISకు లైన్ క్లియర్ అయింది. ఇటీవల కొన్ని ప్రత్యేకమైన H-1B వీసాలకు అప్లై చేయాలంటే ఏకంగా $1,00,000 కట్టాలని ఓ కొత్త రూల్ తెచ్చారు. ఇది కంపెనీలకు తలకు మించిన భారంగా మారింది. ఈ ఫీజుల దెబ్బకు కొత్త వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటేనే కంపెనీలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద కోర్టులో కేసులు పడ్డంతో జూన్ 8వ తేదీన మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టు ఈ ఫీజును కొట్టేసింది. ప్రెసిడెంట్ ఆదేశాలతో ఇలా పన్నుల రూపంలో ఫీజులు వసూలు చేయడం చట్ట వ్యతిరేకమని, ఇది నిబంధనలకు విరుద్ధమని కోర్టు గట్టిగానే చెప్పింది. కోర్టు తీర్పుతో అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో అమెరికా ప్రభుత్వం వెంటనే అప్పీల్స్ కోర్టుకు వెళ్ళింది. ఈ కేసు తేలేదాకా ఫీజు వసూలు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని, తీర్పుపై స్టే ఇవ్వాలని అడిగింది. దీనిపై స్పందించిన కోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన పాత తీర్పును తాత్కాలికంగా స్టే ఇస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. ఫస్ట్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఈ విషయం మీద ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునేదాకా ఈ ఫీజుల వసూలు కంటిన్యూ చేసుకోవచ్చని చెప్పింది. ఈ సడన్ ట్విస్ట్ వల్ల కంపెనీల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైంది. ఒక్కో వీసాకు $1,00,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవడం అంటే చిన్న కంపెనీలకే కాదు, పెద్ద కంపెనీలకు కూడా కష్టమే. ఇప్పుడు ఈ ఫీజును బడ్జెట్లో కలపాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో సంస్థలు ఉన్నాయి. ఫీజులు గోల తేలేదాకా విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం ఆపేద్దామని కొన్ని కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. అమెరికా వెళ్లి జాబ్ చేద్దామనుకునే వాళ్లకు ఈ అనిశ్చితి వల్ల అవకాశాలు తగ్గిపోయాయేమో అని భయం పట్టుకుంది. ప్రభుత్వం తన వాదనలను, అభ్యర్థనను జూన్ 18లోగా అప్పీల్స్ కోర్టులో ఫైనల్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత పై కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అన్న దాని మీదే అందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ అప్పీల్స్ కోర్టు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే న్యాయ పోరాటం ముగిసేదాకా ఈ $1,00,000 ఫీజు కట్టడం కంటిన్యూ అవుతుంది. అదే గనక కోర్టు ప్రభుత్వ వాదనను పక్కన పెడితే మాత్రం పాత తీర్పు మళ్లీ అమల్లోకి వచ్చి ఆ $1,00,000 భారం తప్పుతుంది. ఫైనల్గా ఏం జరుగుతుందో తెలిసేదాకా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.